ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. బట్ నన్ను బాగా ఆలోచింపజేసిన అంశం ఏంటంటే, ఎయిడ్స్ పేషెంట్స్ అంటేనే భయపడి దూరంగా పారిపోతాం. అట్లాంటి వాళ్ళ కోసం ఒక హాస్టల్ ఏర్పాటు చేశాడు. మేబీ అది కమర్షియల్ హాస్టలే, బట్ అట్లాంటి వాళ్ళకి నేనున్నాను అని ఒక ప్లేస్ ఇవ్వడం కానీ, ఎయిడ్స్ పేషెంట్కి పెళ్ళిళ్ళు చేయడం కానీ, వాళ్ళకి జీవితం పట్ల ఒక భరోసానిచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. సో దాని గురించి కొన్ని విషయాలు ప్రసాద్ గారితో, అతను కూడా ఏం తెలియదు, ఈ రికార్డ్ బటన్ నొక్కినప్పుడు మీరు ఏదైనా అడిగితే చెప్తా అన్నాడు. నాకు తెలియదు ఏం అడుగుతానో, చూద్దాం ఏం వెళ్తుందో. సో ఒక ఇంట్రెస్టింగ్ లైఫ్, ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ, అట్లా చూద్దాం. సో ఇప్పుడు నేను మధ్యలో చూపిస్తే ఇందులో కొన్ని మంచి మంచి ఆర్టికల్స్ వచ్చాయి తను చేసే వర్క్ గురించి. సో ప్రసాద్ గారు నమస్తే. సో ఇది ఒక క్యాజువల్ కాన్వర్జేషన్. సో మీ హృదయంలో ఉన్నది బయటకు కక్కేయండి. జనాలు ఏమనుకుంటారన్న భయం మీకు ఎలాగూ లేదు. బికాజ్ సిన్స్ యు ఆర్ డీలింగ్ విత్ ఎయిడ్స్ అండ్ ఎయిడ్స్ పేషెంట్స్, ఆబ్వియస్గా మీకు ఒక మానసిక క్షేత్రం, ఒక వైశాల్యం ఉండే ఉంటుంది. సో ఎందుకు చేయాలని